పచ్చూరులో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వి వినోద్ కుమార్ తిరుగు ప్రయాణంలో భాగంగా ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కారంచేడు మండల పరిధిలో ఉన్న హిందుస్థాన్ మరియు నయారా ఎనర్జీ పెట్రోల్ బంకులను కలెక్టర్ నేడు స్వయంగా సందర్శించారు. ఇటీవల ఇంధన కొరతపై వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈ తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయా బంకుల వద్ద పెట్రోల్, డీజిల్ నిల్వల వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. రోజువారీ సరఫరా, విక్రయాలు, నిల్వల నిర్వహణపై సంబంధిత సిబ్బందితో మాట్లాడారు. వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగినంత స్టాక్ అందుబాటులో ఉంచుకోవాలని కోరారు. ముఖ్యంగా పట్టణాలు, మండల కేంద్రాల్లోని అనేక పెట్రోల్ బంకుల వద్ద ఇంధన నిల్వలు పూర్తిగా ఖాళీ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంతమంది గంటల పాటు క్యూలో నిలబడిన ఇంధనం లభించక వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పలు ప్రాంతాల్లో బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కనిపించడం ఆందోళన కలిగిస్తుంది. ఈ పరిస్థితి రోజువారీ జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఉద్యోగాలకు వెళ్లే వాళ్ళు, అత్యవసర సేవల కోసం ప్రయాణించేవారు, అలాగే ఆటో, క్యాబ్ డ్రైవర్లు ఇంధనం లేక ఇబ్బందులు పడుతున్నారు. రవాణా రంగం కూడా కొంతమేర నిలిచిపోయినట్లు కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో జిల్లా కలెక్టర్ వెంట స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, పర్చూరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి లవన్న, తహసీల్దార్ నాగరాజు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. డీజిల్ ఎప్పటికి వస్తుంది? అది ఈరోజు కాకినాడ మీరు ఎక్కడ అంటే ఈ నయారాది ఎక్కడి నుంచి వస్తుంది? కాకినాడ. సివిల్ సప్లైస్ ఆఫీసర్. ఓకే, ఎంత ఉంది పెట్రోల్? ఓకే ఓకే, ఏమి పరిస్థితి, పెట్రోల్ డీజిల్ పరిస్థితి ఏంటి? 2 days నుంచే సార్, 2 days నుంచి. ఓకే, దాని ముందు బాగానే ఉంటుంది. 2 days కొత్త చీరలు కొట్టించాను. నాయారా అనేది కొత్త కంపెనీ కదా, మీరు ఎక్కడ ఇస్తారు? హెచ్పిసిఎల్ ఇస్తారా, బీపీసీఎల్ ఇస్తారా, నాయారా వేస్తారా? సో మరి ఈరోజు నాయారా వస్తే మీ ఇబ్బంది లేదా? బాగుంటుంది నాయారా మ్యాక్సిమం ఇక్కడే కొట్టిస్తాం. ఈ పెట్రోల్ బంక్లో ఎప్పుడు ఉంటుందా? ఆ పెట్రోల్ బంక్లో అప్పుడప్పుడు డౌట్ చాలా డౌట్. గత 4 ఏళ్ళ నుంచి ఒక బాగా తాగితే ఒక 20 రోజులు తాగిద్ది. ఓనర్కి మెయింటెనెన్స్ బట్టి మా ఆయన తట్టుకోలేకపోతున్నాం. సో ఊర్లో ఏమనుకుంటున్నారు? పెట్రోల్ డీజిల్ కొరత ఉందా? కొరత ఏం లేదు, ఇప్పుడు దాకా ఏం లేదు. ఇక్కడ ఇది మటుకి బాగా తాగుతుంది. ఈ బాగా మాకు ఇబ్బంది అనిపించలేదు. చాలా మంది దుక్కులు, పొలాలు పోయేవాళ్ళు, కోత మిషన్ వాళ్ళకి అందరికీ ఇది సప్లై బాగా చేస్తుందండి. ఇక్కడైతే ఓకే, సో ఇది తప్ప నెక్స్ట్ పెట్రోల్ బంక్ ఏది మీకు? ఇది తప్పితే ఇక్కడ లేకపోతే చీరాలు వెళ్తామండి. అదేంటి హెచ్పిసిఎల్, బిఎస్సి వాళ్ళది, కొల్ల వాళ్ళది. చుట్టుపక్కల రైతులకంతా అందుబాటులో ఉందా? అందుబాటులో ఏమైనా సమస్యలు ఉన్నాయా? స్వర్ణం ఉందండి మళ్ళీ. స్వర్ణలో ఏమైనా సమస్య ఉందా? ఏమైనా సలహా సూచనలు మీకు? మాకేం లేదండి, బాగానే అందుతుంది. పెట్రోల్ బాగా వేసుకొని వెళ్ళిపోతున్నారా? ఎక్కువ వేసుకొని వెళ్ళిపోతున్నారు ఎక్కడికి? మీరు అందరూ కూడా తెలియజేస్తారా? ఏం అవసరం లేదు, మనకు సరిపడా ఉంది అని. ఓకే, మీరు పెట్రోల్ ఇక్కడ పోస్తున్నారు కదా, ఏంటి ఎలా ఉంది పరిస్థితి? ఏమైనా ఎక్కువ మనకు షార్టేజ్ ఉంది అని ఎవరైనా చెప్తా ఉన్నారా? ఏదైనా ఊరిలో కానీ ఏదైనా రంగం వాళ్ళు అంటే మత్స్యకారులు కానీ అట్లా ఏమైనా అంటున్నారా? ఇట్లా ప్రస్తుతానికైతే సమస్య. ఏ టైంకి వస్తుంది? అంటే మీరు డబ్బు కట్టి ఆర్డర్ ప్లేస్ చేశారా? ఎంత, ఎన్ని లీటర్లకి? ఎంత డీజిల్, ఎంత పెట్రోల్, ఎంత? ఓకే, మీ వెహికల్ నంబర్ తెలుసా మీకు? అలా ఎవరితో మాట్లాడుతున్నారు మీరు?
సారయ్య గారు, హలో సర్వయ్య గారు, మీకు వెహికల్ అలాట్ చేయమని మీరు ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరు ఎస్ఓ? విజయ్ సారథి. ఒక్క నిమిషం. సో ఏమన్నాడు ఆయన? వెహికల్ ఇంకా అలాట్. సరే, నేను విజయ్ సారథి గారితో మాట్లాడతాను, వెహికల్ అలాట్ చేయిస్తాను. మీరు మన వాట్సాప్ గ్రూప్లో ఉన్నారా? హెచ్ఎస్డి ఎంఎస్ బాపట్ల అనే ఒక వాట్సాప్ గ్రూప్లో. మీరేమవుతారు సర్వయ్య గారు ఇక్కడ? రాజేశ్వరి అంటే ఎవరు? ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు: న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్. 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.